అందరికీ జై శ్రీరామ్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అన్ని రకాల పింఛన్లు ఇస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల పింఛన్లు ఇస్తూ ఉంది. మరి నరేంద్ర మోడీ ఏం పింఛన్ ఇవ్వబోతూ ఉండు? మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రజలైనా ఈ పింఛన్కి అప్లై చేసుకోవచ్చు. ఆ పింఛన్ ఏంది, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంది, ఆ పింఛన్ ఏ రకంగా పొందొచ్చు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఆ పింఛన్ తీసుకునేటప్పుడు లోకల్ పింఛన్కి సంబంధం లేదు. ఎగ్జాంపుల్, తెలంగాణలో వృద్ధాప్య పింఛన్ తీసుకుంటా ఉన్నాం, నరేంద్ర మోడీ ఇచ్చే పింఛన్కి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నాం, నరేంద్ర మోడీ ఇచ్చే పింఛన్కి ఎటువంటి సంబంధం లేదు. మరి అలాంటి పింఛన్ ఏంది, దానికి కావాల్సిన అర్హతలు, విధానాలు, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధమైనటువంటి విధానాలు దీంట్లో ఉన్నాయి, ఏ వర్గానికి ఈ పింఛన్ ఇవ్వబోతూ ఉన్నారు, ఇటువంటి విషయాల మీద మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ సంబంధం లేకుండా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు మోడీ 5,000 పింఛన్ అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చెయ్యండి. ఇది అసలు స్కీమ్ ఏందో తెలుసుకుందాం. పైసా కట్టకుండానే 4,000 పింఛన్ ఇస్తున్నటువంటి రాష్ట్రాలు మరి కేంద్రం అటల్ పింఛన్ పథకంలో చేరడం దండగేనా? అసలు నిజం ఇది, అసలు నిజం అన్నట్టు. ఇప్పుడు అటల్ పింఛన్ యోజన అనేది కొంతమందికి తెలియదు. రాష్ట్ర ప్రభుత్వాలు 4,000 ఇస్తూ ఉన్నాయి అనుకో, తెలంగాణలో ఇంకా పింఛన్ల పెంపు జరగలేదు. ఒకవేళ జరిగితే వృద్ధులకు 4,000 వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో 4,000 పింఛన్ కొంతమందికి వస్తూ ఉన్నది. మరి అసొంటప్పుడు మనం అటల్ పింఛన్ యోజనలో చేరుడు అవసరమా అని అంటే, రైతులు, నిర్మాణ రంగ కూలీలు వంటి అసంఘటిత రంగ కార్మికులు సైతం నెల నెలా పింఛన్ అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పింఛన్ యోజన అందిస్తోంది. ఇందులోనే నెల నెలా కొద్ది మొత్తంలో చెల్లిస్తే 60 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత 1000 నుంచి అక్షరాల 5,000 పింఛన్ లభిస్తుంది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా నయా పైసా కట్టకుండానే వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తూ ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం అటల్ పింఛన్లో నెల నెల 60 ఏళ్ళ వరకు డబ్బులు కట్టడం దండగేనా? కేంద్రం పథకంలో పింఛన్ వస్తే రాష్ట్రాలు పింఛన్ ఇస్తాయా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామందికి ఉన్నది, అటల్ పింఛన్ యోజనలో కట్టేది పెద్ద పైసలు కాదు, ఇగో మనం కట్టాల్సింది ఎంత అనేది నేను చూపిస్తా, ఎంత కట్టాలి అనే విషయం. ఒకవేళ సరే కడతాము, కడితే మన తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పింఛన్లు రద్దు చేస్తారో ఏమో అని అనుకున్నట్టు అందరికీ షార్ట్ కట్ల ముచ్చట చెప్పబోతా ఉన్నా. అసంఘటిత రంగ కార్మికులకు, రైతులు, కూలీలు వంటి అసామాన్య ప్రజలకు వృద్ధాప్యంలో ఇచ్చే పింఛన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసంఘటిత రంగ కార్మికులకు సైతం 60 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఉద్యోగాల మాదిరిగా, అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏ రకంగా పింఛన్ ఇస్తారో ఆ మాదిరిగా పింఛన్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పింఛన్ యోజన అంటే ఏపీవై ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తూ పింఛన్ ఇస్తూ ఉంది. నెలకు 1000 నుంచి 5,000 వరకు పింఛన్ వచ్చేలా చందాలు చెల్లించాల్సి ఉంటుందని. అయితే మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రభుత్వాలు పైసా చెల్లించుకుంటానే వృద్ధులకు భారీగా పింఛన్ అందిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కష్టపడి సొంత డబ్బులు ఎందుకు కట్టాలి అనే ప్రశ్న కూడా సగటు పౌరుడి మదిలో మెదులుతోంది. దీనికి సమాధానము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు 5,000 నుంచి 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు 60 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఈ 5,000 రూపాయలు, అలాగే లోకల్ గవర్నమెంట్ ఇచ్చే 4,000 రూపాయలు, 9,000 రూపాయలు ఒక వృద్ధాప్య జంటకు వస్తే ఎంత బాగుంటుంది.
ఆలోచన చేయండి ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్యలో పోలిక. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం వృద్ధులకు, వితంతువులకు, ఇతర అర్హులకు నెలకు 2016 నుంచి 4016లకు పింఛని అందించే రకంలో ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4000 నుంచి 6000 వరకు పింఛని ఇస్తుంది. దీనికోసం లబ్ధిదారుడు తమ జీవిత కాలంలో ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టవలసిన అవసరం లేదు. కేవలం వయసు నిండిన వారు లేదా అర్హత ఉన్నవారు ఈ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు. మరి ఇప్పుడు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అటల్ పింఛన్ యోజనలో నెలకు 5000 పింఛన్ రావాలంటే ఒక వ్యక్తి 18వ ఏట అంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత ఏట నుంచి నెలకు ఒక నిర్దిష్ట మొత్తాన్ని సుమారు 42 ఏళ్ళ దాకా, అంటే 18 ఏళ్ళు అంటే నువ్వు 20 నుంచి లెక్క పెట్టుకున్నా ఒక 20 ఏళ్ళు కట్టాలి. 20 ఏళ్ళ పాటు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మధ్యలో కట్టడం ఆపేస్తే పెన్షన్ రాదు, జరిమానాలు కూడా పడతాయి. చాలామంది సామాన్య ప్రజలు ఇప్పుడు ఆలోచించేది ఒక్కటే, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే 4000 లేదా 6000 వరకు పింఛన్ ఇప్పుడు ఇస్తున్నారు కదా, మనము జేబుల నుంచి నెలకు 1000-1500 కట్టవలసిన అటల్ పింఛన్ యోజన ఎందుకు తీసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. కానీ అటల్ పింఛన్ యోజన వల్లే కలిగే ఈ పెనాల్టీలు ఏం పడాయి. ఇది ఏదైతే మనకు జరిమానాలు అంటా ఉన్నారో జరిమానాలు పడాయి, అది కాని ముచ్చట. ఇప్పుడు మనం చూసుకుంటే అసలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పింఛన్కి ప్రయోమితి 57 ఏళ్లకు వయసును తగ్గించి అటల్ పింఛన్ ఇచ్చేది 60 ఏళ్ల పరిమితి కంటే ముందే ప్రజలకు పింఛన్ మొదలవుతుంది. ఏపీఎస్లో 60 ఏళ్ళు నిండిన తర్వాత 5000 కోసం ఇప్పటి నుంచి డబ్బులు కట్టడం అనదపు భారమే తప్ప ప్రయోజనం లేదని చాలామంది భావిస్తూ ఉన్నారు. కానీ అసలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. అయితే రెండు పథకాల మధ్య ఉన్న కొన్ని సాంకేతిక తేడాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అటల్ పింఛన్ యోజన ఎందుకు చేరాలనో అర్థమవుతుంది. అటల్ పింఛన్ స్కీమ్ అనేది మనకు వయసు ఉన్నది. ఇప్పుడు మనము 10వ పావంలో సంపాదిస్తూ ఉన్నాం. సంపాదించినప్పుడు ఎడమ చేతితోటి సంపాదిస్తే కుడి చేతితోటి దాచుకోవాలి, కుడి చేతితోటి సంపాదిస్తే ఎడమ చేతితోటి దాచుకోవాలి. అవి దాచుకున్నప్పుడు ఇప్పుడు చాలా మొత్తం భారతదేశంలో డబ్బు పైసుంటేనే పబ్లిక్, పైసుంటేనే పర్వానట్టు అయిపోయింది. కానీ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మన దగ్గర నయా పైసా కూడా ఉండదు. మరి అటువంటి టైంలో మన దగ్గర కనీసం ఈ 5000, అలాగే మనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 4000, 9000 రూపాయలు ఒక వృద్ధాప్య జంట దగ్గర ఉంటే కొడుకులు, కోడళ్ళు, అందరు కూతుళ్ళు ఎందుకు రారు మన దగ్గరికి? ఎందుకు దూరం కొడతారు? ఇదేమో వయసు ఉన్నప్పుడు ఏదైతే అటల్ పింఛన్ యోజన అనేది వయసు ఉన్నప్పుడు ఒక 100 రూపాయలు, 200 రూపాయలు నెలకు, సంవత్సరానికి 1200 లెక్క పెట్టుకో. మనకు దావకాళ్ళకు పోతే దగ్గుతేనే ఖర్చు అవుతాయి 2000, 3000 తుమ్ముది ఖర్చు అవుతాయి. మరి ఇటువంటిది సంవత్సరానికి ఓన్లీ 1200, 1500 లాస్ట్. నీకు 5000 పింఛన్ కావాలంటే ఓన్లీ 1500 దాచుకుంటే నీకు మొక్కలో అరిగినాక, మోచేతులు అరిగినాక, ఎంటికలు తెల్లబడ్డాక నీకు వచ్చే రూపాయలు సచ్చేదాకా వస్తాయి. ఇది అన్నట్టు అటల్ పింఛన్ యోజనకు సంబంధించి ఒకవేళ మనం చనిపోతే, ఎవరైనా అటల్ పింఛన్ యోజనలు కట్టుకున్న వాళ్ళు మరణిస్తే వాళ్ళ నామిని భార్య ఇప్పుడు 5000 రూపాయలు వస్తూ ఉంటే ఆమెకు 2500 పింఛన్ వస్తుంది మళ్ళా. అంటే ఈ అటల్ పింఛన్ యోజన తేడా ఏంటంటే దీంట్లో నుంచి కట్ కాదు, అది ఎప్పటికీ రన్నింగ్ అయితేనే ఉంటుంది. మళ్ళీ ఆమెకు వస్తుంది. ఆమె కనుక అంటే ఆమె తర్వాత మన కొడుకులు, కోడళ్ళు, వారసులకు వస్తుంది ఈ రకమైనటువంటి పింఛన్. మరి ప్రభుత్వం ఇచ్చే పింఛని వెంటనే కట్ అయిపోతుంది. ఇదన్నట్టు అటల్ పింఛన్ యోజన గురించి తెలుసుకొని అందరు దాంట్లో చేరుండ్రి. నేను కూడా చేరిన, ఎందుకంటే రాబోయే రోజులు ఎట్లుంటాయో కలగనలేం. అదన్నట్టు కథ. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హింద్.